ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు ఐక్యంగా ఉంటూ సంఘం అభ్యున్నతికి పాటుపడాలని పిలుపు. హక్కుల సాధనకు యువత ఉద్యమించాలి. ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల సందర్భంగా పిలుపునిచ్చిన వక్తలు, ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఖండించిన నేతలు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. సాత్నాల మండలం దౌన గ్రామ పంచాయతీ పరిధిలో విబి జీరాంజీ నిధుల నుండి 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సైద్పూర్ గ్రామంలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతులు తమ వ్యవసాయ భూములకు సులభంగా వెళ్లేందుకు పొలం బాటలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విబి జీరాంజీ పథకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్న ఆయన సర్పంచులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో రైతులు పండించిన పంటలను భద్రపరుచుకునేందుకు చిన్న గోదాముల నిర్మాణానికి ఈ పథకం ద్వారా అవకాశం లభిస్తుందని తెలిపారు. సాత్నాల మండలంలో దౌనా గ్రామ పంచాయతీలో ఈరోజు వివి రామ్జీ నిధుల నుండి 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సైద్పూర్ గ్రామంలో విఏఓ బిల్డింగ్ 10 లక్షల రూపాయలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ లేనటువంటి గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, మరి అదేవిధంగా మిగతా విఏఓ బిల్డింగ్లు కావచ్చు, గ్రామంలో మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొరకైతే నేను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఇస్తాను. రైతులకు తమ చేన్లకు పోవడానికి పొలం బాట ఈసారి ఈ యొక్క బడ్జెట్లో తప్పకుండా అన్ని గ్రామాలలో ఈ పనులు చేయాలని ఒక నిర్ణయానికి రావడం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క నిధులను ఉపయోగించుకునే విధంగా ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే మంజూరీ అయి శంకుస్థాపన చేసుకుంటామో ఆ పనిని దాదాపు 6 నుంచి 8 నెలల లోపల పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ డబ్బు ఖర్చు చేసుకుంటేనే మిగతా డబ్బు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తొందరగా పనులు చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వివిధ గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఈ యొక్క గొప్ప పథకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఒక పెద్ద పీటగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి. మిగతా ఏ గ్రామంలోనైనా సరే పక్కా భవనాలు కావాల్సి వస్తే, మరి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాలలో రైతులు పండించినటువంటి ఆ పంటని నిల్వ చేసుకోవడానికి చిన్న గోదాముల రూపంలో కూడా నిర్మించుకోవడానికి కొత్తగా అవకాశం వచ్చింది. దాన్ని కూడా రైతులంతా కూడా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు పండినటువంటి పంటని ఆ 20 కుంటలు 50 కుంటలు మన ఇళ్లల్లో స్టాక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో ఒక చిన్న గోదాము కట్టాలన్నటువంటి ఒక నిర్ణయం, ఆ నిర్ణయాన్ని రైతులంతా కూడా ఉపయోగించుకోవాలి. దీని మీద సర్పంచులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. అధికారులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి వరకు మంజూరైనటువంటి పనులన్నీ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని, దానికి సర్పంచులు గ్రామస్తులంతా కూడా పూర్తిగా సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి. ప్రభుత్వాలు ఇచ్చిన హామీల సాధనకు ఉద్యమాలే శరణ్యమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల సందర్భంగా ఆదివారం ఆర్ఎన్బి విశ్రాంతి భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి గుస్సాడి నృత్యాలతో ర్యాలీ ప్రారంభమై సభాస్థల యాదవ సంఘం భవనం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఏఐవైఎఫ్ నాయకులు మేస్రం భాస్కర్, కేశవ్, తబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ మాట్లాడుతూ విద్యార్థి యువజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా నీట్ పేపర్ లీకేజ్ చేసిన పోరాటం ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే భర్తీ చేసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ నేతలతో కలిసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో విలువలు, ప్రజాసేవ, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యతనిస్తూ దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. వాజ్పేయి ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటస్వామి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జాదవ్ సుమన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బేరదేవన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కాళ్ల సాయి, కౌన్సిలర్లు జోగు రవి, బండారి పోషణ, మహిళా నాయకులు నివేదిత వజయ్ తదితరులు పాల్గొన్నారు. సీసీఏ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో ఆదివారం తంతోలి గ్రామానికి చెందిన 25 మంది యువకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీసీఏ సాధన కమిటీ కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపిస్తే సీసీఏ తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారని, నాటి కేంద్ర మాజీ హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారం హైరే సీసీఏ సందర్శించి తొందరలో సీసీఏ రీఓపెన్ చేస్తామని మీడియా సమక్షంలో ప్రకటించారని అన్నారు. బీజేపీ నాయకులు ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే సీసీఐ రిలే నిరాహార దీక్షలకు ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ విలాస్, ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్రతో పాటు ఆ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు దీక్షల్లో కళ్ళకు గంతలు కట్టి, చెవులో పువ్వు పెట్టి, నాడు 2018లో అమిత్ షా గారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీని గెలిపిస్తే, బీజేపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేని గెలిపిస్తే సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చాడు, ప్రకటించాడు. కానీ 2018 ఎన్నికల్లో చెప్పారు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు. ఇవాళ అమిత్ షాతో మొదలుకుంటే హన్సరాజ్ గంగారాం అయ్యరే గారు కానీ, పాయల శంకర్ గారు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నేను సీసీ రీఓపెన్ చేస్తానని చెప్పారు. కానీ బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి హామీకి చిత్తశుద్ధిగా వివరించకుండా దాన్ని మర్చిపోయినరు. ఇవాళ నిరవధిక నిరాహార దీక్షలో ఇవాళ కూర్చున్నటువంటి మా తంతోలి గ్రామ యువకులు వాళ్ళ చేతులలో ప్లాకార్డ్స్ పట్టుకున్నారు. అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడినటువంటి ప్రకటన, పాయల శంకర్ గారు భూ నిర్వాసితులు వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కోసం ధర్నా చేస్తే నిమ్మరసం ఇచ్చి మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించినటువంటి ప్రకటన. అదేవిధంగా ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి హన్సరాజ్ గంగారాం హైరే గారు కూడా సీసీఐని సందర్శించి తక్షణంగా సీసీఐని రీఓపెన్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రకటించారు. ఈ 3 ప్లకార్డ్స్ పట్టుకొని ఇలా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే మీరు కేవలం ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రజలను మోసగించి ఓట్లేయించుకున్నారు, ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ గెలిచిండ్రు. కానీ సీసీఐ తెరిపిస్తామని చెప్పి ప్రజల చెవిలో పువ్వు పెట్టిండ్రు. చెవిలో పువ్వు పెట్టి ఇవాళ సీసీఐ గురించి మాట్లాడకుండా, సీసీఐ గురించి స్పందించకుండా కళ్ళకు గంతలు కట్టినట్టుగా మీరు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పాయల శంకర్ గారు మీరు ఎమ్మెల్యే గెలిచారు, బీజేపీ ఎంపీగా గుడ నాగేష్ గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వము కేంద్ర భారీ పరిశ్రమ శాఖ హెచ్డి కుమారస్వామి గారు మంత్రి, ఆయన సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణ కోసం సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు సమకూర్చుకొని 1500 కోట్లు బ్యాంకు రుణం తీసుకొని 2000 కోట్లతో కొత్త పరిశ్రమ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఆదిలాబాద్ లో ప్రజలు చాలా మంది బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. ఆ సిమెంట్ పరిశ్రమ యంత్రం అంతా కూడా యంత్ర సామాగ్రి తుప్పు పట్టింది కదా, అది పనికి రాకుండా అయిపోయింది కదా. 30 ఏళ్ల నుంచి ఆ పరిశ్రమ తుప్పు పట్టిపోయింది, అది పనికిరాదు, ఇప్పుడే పనిచేస్తాను మాట్లాడుతున్నారు. అది 84లో ప్రారంభమైనటువంటి యంత్రం, 84లో పెట్టినటువంటి సిమెంట్ పరిశ్రమ. 84 ఇప్పటికీ టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు 2020లో 2000 కోట్ల రూపాయలు ఇస్తే కొత్త టెక్నాలజీతోని
నూతన టెక్నాలజీతోని ఇవాళ సైలెంట్ బ్లాస్టింగ్, డస్ట్ బయట పోకుండా సిమెంట్ పరిశ్రమ ఏర్పడే ఆస్కారం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. పైగా ఆదిలాబాద్ లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ వీళ్ళిద్దరు కూడా పనికిరాని దద్దమ్మలుగా మిగిలిపోతా ఉన్నారు. ప్రజల ప్రయోజనం వీళ్ళకి అవసరం లేదు, ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇండస్ట్రీ కారిడార్ తీసుకురండి, ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. మీరు ఎయిర్పోర్ట్ తీసుకురండి, మేము ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ మేము అనేది ఏంటంటే సిసిఐ సాధన కమిటీ అక్కడ ఉన్నటువంటి సిసిఐ పరిశ్రమ అది 84లో పెట్టినటువంటి పరిశ్రమ, అది ఆల్రెడీ వడ్డించిన విస్తరిగా ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వ సొత్తు. అంటే ప్రభుత్వ రంగ సంస్థకు ప్రైవేటు రంగ సంస్థకు చాలా తేడా ఉంటుంది. కన్న తల్లికి పిన తల్లికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆ ఉన్నటువంటి పరిశ్రమ కూడా కాపాడుకోవాలని మా ఉద్దేశం. ఆ ఉన్న పరిశ్రమను కాపాడుకుంటే, ఆ ఉన్న పరిశ్రమ తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్ లో 6000 కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. 6000 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు ఉద్యోగాలు రావడం కాదు, ఆదిలాబాద్ పట్టణం ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు, అది పాలు అమ్మే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, రకరకాలైనటువంటి చిన్న చిన్న బట్టల షాపు, చెప్పుల షాపు, కిరాణా షాపు, జనరల్ స్టోరు అన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. ఆదిలాబాద్ డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధిగా వ్యవహరించి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ గుడం నాగేష్, మీరు ఇప్పటికైనా పంతాలకు పోకుండా, భేషజాలకు పోకుండా ఈ ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి సిసిఐ పునరుద్ధరణ కోసం మీరు భాగస్వాములు కావాలి, మీరు ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతూ చోరీ చేసిన వాహనాలను విడిభాగాలుగా మార్చి విక్రయిస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ 1 టౌన్ సిఐ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, 1 టౌన్ ఎస్ఐ ఎన్ నాగనాథ్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం పట్టణంలోని కిల్లా తిరుపెల్లి ప్రాంతంలో నిందితులు రిసీవర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి భారీగా చోరీ వాహనాలు, ఇంజన్లు, చాసిస్లు, ఇతర విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన మహమ్మద్ జుబేర్, సయ్యద్ ఖలీం, సర్దార్ బిన్ మహమ్మద్ మన్నాన్, షెబాజ్ అలీలను అరెస్ట్ చేసినట్టు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన చిట్యాల సంజీవ్, మహమ్మద్ గౌస్, షేక్ ఇర్ఫాన్, షేక్ షోయల్, షేక్ లతీఫ్లుగా గుర్తించామని, నిందితుల నుండి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 21 ఇంజన్లు, పలు విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు ఆదిలాబాద్ పట్టణం పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటి ఇంజన్, చాసిస్ నెంబర్లను మార్చడంతో పాటు నెంబర్ ప్లేట్లను మార్చి వినియోగించడం, మరికొన్ని వాహనాలను విడిభాగాలుగా మార్చి విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసే రిసీవర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాల యజమానులు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్కు చేసి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణ, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇతను మోడస్ ఆపరెండి ఏంటి అంటే, ఇతను ఇప్పుడు ఒప్పుకున్నారు దాదాపు 20-25 దొంగతనం ఇతను చేశారు. ఇంతకుముందు ఇతను ఏం చేశారంటే, ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ కొనుక్కొని వాళ్ళకి ఓపెన్ చేసి ఏమైనా మంచి పార్ట్ ఉంటే అమ్మేవాళ్ళు. సో ఇతను కొంచెం బైక్ మెకానిక్స్తో ఇతను పరిచయాలు అయినాయి, జనాలకి కూడా తెలిసినాయి ఇతని దగ్గర ఎట్లయినా స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. సో దానిలో ఆశపడి ఇతను దొంగతనం స్టార్ట్ చేశారు. దాదాపు మనం పట్టణంలో రిమ్స్లో చుట్టుపక్కల ఇతను 20-25 బైక్స్ దొంగతనం ఇతను ఒప్పుకున్నారు. ఆ బైక్ దొంగతనం చేసిన తర్వాత అదే రోజు ఇతను బైక్ తీసుకొని ఇతను గెరాజ్లో తీసుకొని ఇతను హెల్పర్ సయ్యద్ ఖలీం, కిలా అతను, సర్దార్ బిన్ మొహమ్మద్ కిలా, మొహమ్మద్ మనన్ రామ్నగర్, షెబాజ్ అలీ కేఆర్కే కాలనీ, వీళ్ళ 5గురు సహాయంతో ఇతను ఆ బైక్స్కి మొత్తం ఓపెన్ చేయడం, దానిలో ఈ డివైసెస్తో ఆ నంబర్స్తో ABCD 1 2 3తో ఆ కొత్త నంబర్ వేయడం, మళ్ళీ ఒక కొత్త బైక్ తయారు చేయడం. ఇతను ఆ పని స్టార్ట్ చేశారు, మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశారు. దీనిలో ఒక బైక్ అట్లా దొరికినాయి అంటే, ఒక ఫైనాన్స్లో ఒక పర్సన్ది బైక్ ఉండేది, ఆ ఒక యాక్సిడెంట్ ఉన్న వెహికల్ ఇంజన్ ఇతనికి దొరికినాయి.
ఆ ఫైనాన్స్ అయిన బైక్కి ఇతను ఆ ఇంజన్ నెంబర్ కొట్టించారు యాక్సిడెంట్ అయినా. సో దట్ ఆ ఫైనాన్స్ వాళ్ళు వస్తే కూడా బైక్ దొరకట్లేదు అది చెప్తారు. సో అట్లా కూడా ఫైనాన్స్ కంపెనీ కూడా మోసం చేశారు. ఈ దాదాపు 25 బైక్స్ ఇతను ఒప్పుకున్నారు. ఇప్పుడు అది కొంచెం కష్టం ఐడెంటిఫై చేయాలి ఏ బైక్ ఏంటి, ఎందుకంటే ప్రతి బైక్లో ఇతను అది కొట్టించారు. ఆ కొత్త ఇంజన్ నెంబర్ కొత్త చేసిస్ నెంబర్ కొట్టించారు. ఈ కొంతమంది మెకానిక్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరి దగ్గర నుంచి స్పేర్ పార్ట్స్ కొన్నారు. సో అందువల్ల ప్రతి ఒక్కరితో మనవి, ఇట్లయినా మీకు ఇంజన్ నెంబర్ ఎవరైనా అమ్మితే కొంచెం మీరు చూడాల్సింది. ఇంతకుముందు కూడా ఒక వారం క్రితం కూడా ఇది నేను ప్రెస్ మిత్రుల నుంచి ఇది వైరల్ చేశాను. దట్ ఈ చాలా బైక్స్ ఇట్లా అంటే మనకి దొరుకుతున్నాయి. వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేసిన తర్వాత త్వరగా అది ఇంజన్ నెంబర్ మార్చుకుంటున్నారు. సో దట్ తెలియట్లేదు దట్ ఆ బైక్ దొంగతనంది ఎవరిది ఆ డీటెయిల్స్ కూడా మనకి తెలియట్లేదు. సో ప్రతి ఒక్కరితో అదే మళ్ళీ మీరు కొన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనాలి. ఆ రిసీవర్ కూడా దీనిలో కేసులో ఇన్వాల్వ్ అవుతారు అనవసరంగా. ఇప్పుడు ఈ మెకానిక్స్ కూడా ఇతని నుంచి స్పేర్ పార్ట్స్ కొన్నారు ఎవరెవరు, వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కొన్నప్పుడు, బైక్ కొన్నప్పుడు, సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నప్పుడు మొత్తం దానికి ఎంక్వైరీ చేయాలి, మొత్తం పేపర్స్ చెక్ చేయాలి. అండ్ ఏమైనా ఇంజన్ నెంబర్ ఎక్కడైనా మార్చుకున్నారంటే, కొంచెం చేసిస్ నెంబర్ మార్చుకున్నారంటే ఆ క్లియర్గా తెలిసిపోతుంది. సో మీరు అట్లయిన బండి కూడా నడిపిస్తున్నారంటే అది కూడా తీరండి. దయచేసి మీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు. హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు సచిన్ సావంతులు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకల్లో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సచిన్ సావంత్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఆరేపల్లి రాజేందర్, వినోద్ సింగ్, విజయ్ తదితరులు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మశాలీలు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా రాజకీయాల్లో గెలుపొందుతామనే ధీమాతో ముందుకు రావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇటీవల జరిగిన పద్మశాలి సంఘం జిల్లా తాలూకా ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి గార్డెన్లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, మార్కెట్ మున్సిపల్ చైర్మన్లు బోరంజు శ్రీకాంత్ రెడ్డి, బండారు అనూష, సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సంఘ బలోపేతానికి పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జక్కుల సత్యనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షురాలు మంచిగట్ల ఆశమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, తాలూకా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమల భూషన్న, అడేళ్లు, సంఘం నాయకులు చిట్ట రమేష్, బేతా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఏ పట్టుదలతో సంఘం ఎన్నికల్లో విజయం సాధించారో అంతే పట్టుదలతో రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటూ సంఘంతో పాటు కుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలన్నారు. ఆర్ఎస్ గార్డెన్ అభివృద్ధికి 20 లక్షలు కావాలని కోరానని, ఒకేసారి కాకుండా 10 లక్షల చొప్పున 2 విడతల్లో అందించేలా కృషి చేస్తానని తెలిపారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదని ఏదైతే సామెత ఉన్నదో, పద్మశాలీల ఆశీర్వాదం లేకుండా ఎవరు కూడా నాయకులు కాదు. నుండి ఆశమ్మ గారు చెప్పినట్టు నేను కానీ, సుజాత గారు కానీ, జోగు రామన్న గారు కానీ, ఆశమ్మ గారు, సుజాత గారు జడ్పీటీసీగా రాజకీయం, రామన్న గారు, నేను, ఆశమ్మ గారు ఎంపీటీసీగా మా రాజకీయ జీవితాలు ప్రారంభం. రామన్న గారు అంతకుముందు ఆ దీపావళి సర్పంచ్ కూడా పనిచేసింది. సరే 31-32 సంవత్సరాల తర్వాత ఆశమ్మ గారు, మిగతా సంఘ సభ్యులు రాజకీయాలు, రకరకాల విషయాలన్నీ కూడా మాట్లాడారు. ఈ బీసీ సమాజంలో గొప్పగా ఆలోచించేటటువంటి సమాజం పద్మశాలి సంఘం, దాంట్లో ఏం అనుమానం లేదు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, 2012లో ఎమ్మెల్యేగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఉప ఎన్నికలు నేను భీమసారి గ్రామానికి వెళ్ళినప్పుడు మొదటగా దర్శనం చేసుకున్నది ఆ ఎన్నికల్లో మార్కండేయ మందిరంలో పద్మశాలి ఆశీర్వాదం. ఆ రోజు పద్మశాలిలో అన్నటువంటి మాట నాకు ఈరోజు కూడా గుర్తుంది. 2012లో ఈ సహకారం కావాలని నేను వెళ్ళినప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి సమాజం పద్మశాలి సంఘం. ఆ రోజు అన్నారు, తెలంగాణ వాదం ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి,
మీరు పోటీ చేస్తున్నారు, రిజల్ట్ ఏమొచ్చినా కూడా బాధపడద్దు, కానీ భవిష్యత్తు మీకు 100% ఉంటుందని చెప్పినటువంటి సమాజం పద్మశాలి సమాజం. ఈరోజు నాకు ఆ మాట. అదేవిధంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పద్మశాలి సంఘం అభివృద్ధితో పాటు పద్మశాలి సమాజం సంక్షేమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. పద్మశాలి సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ సమాజ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బీసీ భవనాన్ని ఆదిలాబాద్లో నిర్మించుకున్నామని పేర్కొన్నారు. పద్మశాలి భవన్ అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో 20 లక్షలు అందించామని, పెరిక కులస్తులకు 15 గుంటల భూమిని కేటాయించామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘ భవనాన్ని 4 కోట్లతో నిర్మించుకున్నామని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చిత్తశుద్ధితో ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించవలసిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ కొరకు తొలి ఆత్మహత్య చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉప్పెత్తు లేపినటువంటి శ్రీకాంతాచారికి 4 లక్షల రూపాయలు జోగు రామన్న జేబులకు వెళ్ళిన విషయాన్ని కూడా మనం మేము ప్రభుత్వ డబ్బులు ఇచ్చినాం, సొంత డబ్బులు ఇచ్చినాం. 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి ఏ బీసీ సంఘ సంక్షేమానికి ఇచ్చింది చెప్పండి? పద్మశాలిని అన్నారు. ఏమన్నాడు? శివుడు అంటే చీమ ఉంటుందే, శివుని ఆజ్ఞ ఉండదు. కానీ మార్కండే ఆలాలు కట్టింది జోగు రామన్న, మార్కండే ఆలాలు కట్టింది జోగు రామన్న. 50 గూడలు కట్టిన మా నాగన్న మా ఊషత ఉన్నాడు. ఈయన నాగన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నా మా మిత్రుడు ప్రెషర్ చేస్తే 50 లక్షల రూపాయలతోటి మరి అక్కడ మందిరం కట్టింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకుడు. అంటే చెప్పవలసి వచ్చింది, నేను చెప్పొద్దు అనుకున్నా. నేను ఎందుకు అడుగుతున్నంటే జోగు రామన్ అంటాడు మాటలు చెప్పాడు. నేను నరేష్ చంద్రకి చెప్పిన అలా ఏ లీడర్ అయినా చాలా మాట్లాడతాం, చాలా స్పీచ్లు ఇస్తాం, కానీ 50% హామీలు నెరవేర్చకపోతే జోగు రామన్న గతికి ఇదే ఉంటుంది, ఏ నాయకుడికైనా గదే పడుతుంది. కనీసం 50% కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను తెలుసు. దత్తు రజక సంఘం గురించి అడిగినా, అయితే నాయి బ్రాహ్మణ సంఘం గురించి అడిగినా, ఇదే పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారి యొక్క కులం పెరుక కులమైన పెరుక కులానికి 15 గుంటల భూమి న్యూ హౌసింగ్ బోర్డు పక్కకు స్వామి వివేకానంద దగ్గర 15 గుంటల భూమి ఇస్తే ఈ రోజు వరకు ఎవరికైనా కులం అంటే అభిమానం ఉంటుంది. కులం అభిమానం కూడా తప్పు కాదు, కులం ఇచ్చినోడు తప్పు. కుల అభిమానం అందరికీ ఉంటుంది. పెరుక సంఘము జాగిస్తే ఈయన పెరుక సంఘానికి ఇప్పటిదాకా భూమి పూజ చేయలేదు. ఇప్పటిదాకా పెరుక సంఘం చేయనటువంటి వ్యక్తి ఇక మిగతా బీసీ కులాలకు ఎట్లా చేస్తారని చెప్పి నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మాట్లాడచ్చు, కానీ రాజకీయం అవసరం లేదు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో పలువురు మానవతావాదులు స్వచ్ఛందంగా అన్నదానం చేపడుతూ నిరుపేద రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త బండారి దేవన్న కుమారుడు బండారి రాజు 20వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదానం ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 మంది రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించి వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ప్రఫుల్ వజయ్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ, రమేష్ బాబు, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల సహాయకుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు. మా అబ్బాయి బండారి రాజు యొక్క 21వ వర్ధంతి సందర్భంగా మన రిమ్స్ ఆవరణలోనే ఇక్కడ రిమ్స్లో ఉన్న బెడ్ దగ్గర ఉన్న అటెండెన్స్ వాళ్లకు అన్నదానం నిర్వహించాము ఈరోజు. మరి ఇంతకుముందు కూడా చేశాము. మరి పుట్టినవాడు గిట్టిగా తప్పదు కాబట్టి వాని ఆత్మకు శాంతి చేకూరాలని మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ, మరి ముఖ్యంగా డైరెక్టర్ గారు కూడా వచ్చి వాళ్ళ స్టాఫ్తోని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అందరి పేదవాళ్ళకి ఇలా మనం అన్నిటికన్నా ముఖ్యము అన్నదానం. వాడిని ఎప్పుడు మేము మనసులో ఉంచుకుంటాం. వాడు ఇక్కడ లేకున్నా కూడా ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన ఆత్మకు శాంతి కలిగి మాకు ఆశీర్వాదాలు ఉండాలని ఆ పరమార్థుని కోరుకుంటూ మరి ఏదో సామాజిక సేవల భాగంగానే
ఇది ఒక మనము అన్నదానం చేస్తే మనము పేదవాళ్ళకు మనకు మంచిగా అనిపిస్తుంది. మరి ఎప్పుడు కూడా వాని ఆత్మకు శాంతి కలిగి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఘనంగా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు ఐక్యంగా ఉంటూ సంఘం అభ్యున్నతికి పాటుపడాలని పిలుపు. హక్కుల సాధనకు యువత ఉద్యమించాలి. ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల సందర్భంగా పిలుపునిచ్చిన వక్తలు, ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఖండించిన నేతలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీపీ న్యూస్.